ప్రస్తుతం మనతో పాటు మాజీ హోమ్ మినిస్టర్ అలాగే మాజీ డిప్యూటీ సీఎం మొహమ్మద్ అలీ గారు ఉన్నారు. అలీ గారు చెప్పండి, ఈ రోజు కేటీఆర్ ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి చాలా పకడ్బందీగా చెప్తున్నారు. అలాగే ఈడీ కూడా ఎంటర్ అయింది, 16వ తారీఖు ఈడీ విచారణ ఉంది. దీంట్లో ఉన్నటువంటి కీలక నేతలను కూడా విచారిస్తున్నారు. ఒకవేళ అరెస్ట్ అయితే ఏంటంటే, అంటే మీరు గతంలో హోమ్ మినిస్టర్ కూడా చేశారు కదా, ఎట్లా ఉండబోతుంది అని చెప్పేసి అనుకోవచ్చు అసలు? ఇది కేటీఆర్ గారు ఒక డైనమిక్ లీడర్. ఆయన మిస్ఫుల్ మిస్టర్ పని చేశారు. కాంగ్రెస్ లో అంటే స్టేట్ డెవలప్ అవుతుంది, సిటీ డెవలప్ అవుతుంది, ఆ కోసం చేశారు. ఆయన పవర్తో ఎట్లా ఉందో ఎట్లా యూజ్ చేశారు. మొత్తం ఇది ఇరిగేషన్ ఉంది, ఆయన మీద కేసు బుక్ చేస్తున్నారు. తప్పకుండా ఎంక్వైరీ చేయండి. అరెస్ట్ చేస్తే అంటే అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? బీఆర్ఎస్ పార్టీలో అంటే 14 years చాలా టైం అరెస్ట్ చేసే వచ్చాను. ఏం భయం లేదు మనకు. తప్పకుండా ఏం చేస్తే చేయాలి. కోర్టు ఉంది మనకు, కోర్టులో జస్టిస్ వస్తుంది. ఈ టైంలో ఆయనకు పిలిచిన ఆయన పోయినా మాట్లాడుతున్నారు. డెఫినెట్గా ఎప్పుడు పిలిస్తే డెఫినెట్ పోతా, ఆయనతో మాట్లాడతా. అంటే ఎట్లా చెప్తారు సార్? 54 కోట్లని చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి కదా, మనీ లాండరింగ్ కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. లేదు, అది డీటెయిల్లో ఎంక్వైరీ చేస్తే వస్తుంది మేము ముందు. తప్పకుండా ఏ మనీ లాండరింగ్ చేయలేదు. అకౌంట్లో డబ్బులు పోయినా, అకౌంట్లో కొద్ది డెవలప్మెంట్ కోసం చేసినా డెఫినెట్గా ఎట్లా అగ్రిమెంట్ చేసినా అట్లా పేమెంట్ చేసినా. ఒకవేళ ఏసీబీ వదిలిపెట్టిన ఈడీ మాత్రం వదిలిపెట్టదు కదా సార్? ఏమైతే పోతే ఈడీ చేస్తే అంటే ఏసీబీ చేస్తే తప్పకుండా చేయాలి. ఏం ఆబ్జెక్షన్ ఉంది? ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసినా పర్వాలేదు. ఈ అరెస్ట్ గిరేజ్ చేసినా అంటే రాంగ్ ఉంది. ఈ మున్సిపల్ మినిస్టర్ హైదరాబాద్కు చాలా డెవలప్ చేశారు. ఎట్లా అయింది సింగపూర్, అట్లా అయింది హైదరాబాద్. అలాగే డెవలప్మెంట్ కోసం ఇది ఒకటి రేస్లో వస్తే అంటే మాకు డెవలప్ వస్తే అంటే ప్రోగ్రామ్ చేశారు. డెఫినెట్ ఎంక్వైరీ చేస్తే పర్వాలేదు, చేయండి. ఆయన అభివృద్ధి పేరుతోటి, డెవలప్మెంట్ పేరుతోటి కరప్షన్ కూడా ఆ విధంగానే చేసిండ్రని చెప్పేసి అంటున్నారు సార్. ప్రతి దగ్గర కరప్షన్ లేనిది టీఆర్ఎస్ పార్టీ ఒక్క పని కూడా చేయలేదు. కేటీఆర్ గారు ఆల్రెడీ డీటెయిల్లో మాట్లాడారు. డీటెయిల్లో మాట్లాడారు. స్టార్టింగ్ ఎలిగేషన్ పెట్టేప్పుడు డీటెయిల్ మాట్లాడారు మీడియాతో, మొత్తం ప్రూఫ్తో మాట్లాడారు. అందులో డబ్బులు అంటే క్యాష్తో ఏం ట్రాన్సాక్షన్ లేదు. అకౌంట్లో పోయింది, అకౌంట్లో వచ్చినాకి అవకాశం లేదు, అకౌంట్లో పోయింది. అది ఆయన రేస్తో అంటే కొంచెం ప్రాఫిట్ రాలేదు. మా స్టేట్కి పేరు మంచి వచ్చింది. ఆయన మున్సిపల్ మినిస్టర్ ఎంత, ఆయన పవర్లో ఎంత ఉంది ఎంత చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు అంటే రివెంజ్ రెడ్డి అయింది. పవర్లో వచ్చిన తర్వాత లేదు. నేను బి పవర్లో వచ్చిన ఇవి కాంగ్రెస్తో కూడా ఎవరితో హరాస్మెంట్ చేయలేదు. ఎప్పుడు ఆయన పర్సనల్గా చేస్తున్నారు. ఏమైతే లేదు, ఏం పర్వాలేదు. కోర్టు ఉంది మనకు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా సీఎం దగ్గరనే ఉంది కదా, ఆయన మనం మిస్టేక్ చేస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నారా? పర్వాలేదు. చీఫ్ మినిస్టర్ దగ్గర ఉందంటే మంచిగా ఉంది, పర్వాలేదు. ఆయన ఇంకో మినిస్టర్ పెడితే మంచిగా ఉంది. హైదరాబాద్లో మీరు చూడ ల్యాండ్ ఆర్డర్ ఎట్లా అయింది, ట్రాఫిక్ ఎట్లా అయింది, సీఎం చాలా బిజీ ఉన్నారు. హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర ఉందంటే అంత జస్టిస్ చేసినానికి అవకాశం లేదు. తప్పకుండా మినిస్టర్ చేస్తే మంచిది. సరే, ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ అంటే ఎంఎం పార్టీ కూడా కాంగ్రెస్ తోటి జత కలుపుతుంది. మొన్న అంటే ఫ్లైఓవర్ ఓపెనింగ్ లో చూసినాం ఇద్దరు దోసాను. సో బీఆర్ఎస్ పార్టీ తోటి పూర కటిఫ్ అయినట్టే అనుకోవచ్చా? ఎంఎం పార్టీ పొగిడి కేటీఆర్ ని కేసీఆర్ ని పొగిడి వాళ్ళు కూడా తిడుతున్నారు సార్ ఇప్పుడు డైరెక్ట్ గా. ఎంఎం పార్టీ ఎవరితో పవర్లో ఉంది, ఆయన పని చేస్తున్నారు. ఆయన ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఆయన ఇష్టం. ఆయన పార్టీ సపరేట్ పార్టీ ఉంది. ఆయన ఎట్లా ఉంది ఆయన ఇష్టం. ఆయన ఇంతకుముందు మన దగ్గర చాలా క్లోజ్ ఉంది. మళ్ళీ అధికారంలో వస్తే మీరు మళ్ళీ దోస్త్ మీకు ఐడియా ఉంది.